గరుడ పురాణం ప్రకారం మనిషి ఈ లోకంలో చేసే ప్రతి పాపానికి తగిన శిక్ష ఉంటుంది. ఆ శిక్షలు భయంకరమైనవి మాత్రమే కాదు, ఆత్మకు అనుభవం అయ్యేలా ఉంటాయి. నరకంలో 16 ముఖ్యమైన లోకాలు ఉన్నాయని పురాణం చెబుతుంది. ఇప్పుడు వాటిలో కొన్ని భయంకర నరక యాతనలను చూద్దాం. 1. తామ్రపాత్ర నరకం. పాపం, అబద్ధం చెప్పినవారు, మోసం చేసినవారు. శిక్ష: వేడి తామ్రపాత్రలో మరిగే లోహంలో పడేస్తారు. శరీరం కాలిపోతుంది, ఆవిరిలో మునిగి బాధపడతారు. 2. రోరవ నరకం. పాపం, ఇతరులను బాధపెట్టినవారు, కష్టాలు పెట్టినవారు. శిక్ష: క్రూర జంతువులు ఆత్మను కరిచి, గీకి, చీల్చి తినేస్తాయి. ఇది ఎప్పటికీ ముగియని బాధ. 3. మహారోరవ నరకం. పాపం, తల్లిదండ్రులను, గురువులను అవమానించినవారు. శిక్ష: అగ్నిపాములు ఆత్మను చుట్టుకుని కుడుస్తాయి. ప్రతి శ్వాస ఒక అగ్నిలా అనిపిస్తుంది. 4. అంధతమస నరకం. పాపం, ఇతరులను మోసం చేసినవారు, పాప కర్మ చేసినవారు. శిక్ష: గాయమైన చీకటిలో భయంకర శబ్దాలు, దెయ్యాల హింస. దారి కానరాని, భయం మాత్రమే మిగిలే స్థితి. 5. కృమిభక్ష నరకం. పాపం, దొంగతనం చేసినవారు. శిక్ష: శవాలపై ఉండే పురుగులు ఆత్మను తింటాయి. ఒక్కో పురుగు కుడుతూనే బాధ పెరుగుతుంది. 6. శూలప్రొద నరకం. పాపం, హింసాత్మకంగా ఇతరులను చంపినవారు. శిక్ష: ఇనుప శూలాలపై పడేస్తారు. శరీరం రక్తంతో కప్పబడి భయంకర కేకలతో ఉంటుంది. 7. దండక నరకం. పాపం, ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించినవారు. శిక్ష: ఎడారిలో వేడెక్కిన ఇసుకలో దహించబడతారు. తాగడానికి నీరు లేదు, గాలికూడా అగ్నిలా ఉంటుంది. 8. వజ్రకాంతక నరకం. పాపం, జంతువులను హింసించినవారు. శిక్ష: వజ్రంలాంటి ముల్లులమీద నడవాలి. ఒక్కో అడుగు తీసుకున్నా రక్తం కారుతుంది. 9. వజ్రశూల నరకం. పాపం, భార్యను లేదా భర్తను మోసం చేసినవారు. శిక్ష: వజ్రపు శూలాలతో ఆత్మను పొడుస్తారు. ప్రతి ముళ్ళు గుండెల్లో చీల్చినట్టే అనిపిస్తుంది. 10. పుణ్యపాపాల తీర్పు తరువాత. గరుడ పురాణం చెబుతుంది, ఈ శిక్షలు శాశ్వతం కావు. కాని ఆత్మకు పాపం చేసిన బాధ తప్పనిసరిగా అనుభవించాలి. శిక్షలు పూర్తయిన తర్వాతే ఆత్మ మళ్లీ పునర్జన్మ పొందుతుంది. గరుడ పురాణం చెబుతున్న సందేశం: మనం చేసే ప్రతి పాపానికి ఫలితం తప్పదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే పాపాలు విడిచి సత్యం, ధర్మం, పుణ్యమార్గం అనుసరించాలి. అదే మన ఆత్మకు శాశ్వత శాంతి ఇస్తుంది.